కెమెరా కనబడకుండా పోయింది నిజమే సార్, కానీ సవిరితోపులో కనిపించకుండా పోయిన కెమెరా ఇంకా దొరకలేదు. అది దొరికిన వెంటనే ఫస్ట్ మీకే ఇన్ఫార్మ్ చేస్తాం. సరేనండి, నేను రెడీ చేస్తాను. ఎవరు ధర్మానా? అవును. ఏంటే బావతో చెప్పి మాట్లాడమన్నా? చ అలాంటిదేం లేదక్క. నువ్వు చెప్పకపోయినా నీ కళ్ళు చూసి చెప్పేయగలను. నేను చెప్పినా నా మనసును అర్థం చేసుకునే పరిస్థితిలో అతను లేడక్క. ఇప్పుడతను నా వెనక తిరిగిన ధర్మ కాదు, ఎమ్మెల్యే ధర్మ. ఇంకా అతను నెరవేర్చాల్సిన బాధ్యతలకి నేను వీలైనంత సాయం చేయడమే నాకు సంతోషం. మాలతి, ఎమ్మెల్యే చుట్టూ ఎంతో మంది ఉంటారు. వాళ్ళు నిన్ను క్రాస్ చేయకుండా చూసుకో. ఏంటి మేడం, కొత్త ఎమ్మెల్యే ఫ్యాక్టరీ విషయంలో డబ్బులిచ్చి పేరు తెచ్చుకున్నట్ట? ఏదో వాడికి రాజకీయాలు అస్సలు తెలియదు, నీ మాట మీరి వాడు ఏం చేయడం చెప్పావు? జాగ్రత్త, ఢిల్లీ రాజకీయాల్ని నమ్మి జిల్లా రాజకీయాలను వదిలేయద్దు. అది నీ చేతిలో ఉన్నంత కాలమే నీకు మర్యాద. ఏదో తెలిసిన అమ్మాయి కాబట్టి చెప్పాను, చేతికొచ్చింది వదిలేయద్దు. రావుదనా రండి. ధర్మ, కళ్ళు చూడు తీయచ్చుగా. మర్క్యూరీ ఫ్యాక్టరీ విషయంలో నన్ను అడగకుండా ఇక మీదట ఏం చేయడానికి వీల్లేదు. మా అన్నయ్య చివరి కోరిక, దాన్ని అలాగే వదిలేయమంటారా? ఇప్పుడు వద్దని చెప్తున్నా. మరి ఇంకెప్పుడు? మిగిలిన వాళ్ళని కూడా గొయ్యి తీసి పాతేసిన తర్వాత? బాధించబడ్డవాళ్ళని నేను స్వయంగా చూశాను, మీరు చూస్తే ఇలా మాట్లాడరు. ఈ ప్రాబ్లంని ఇప్పుడు మన చేతుల్లోకి తీసుకుంటే జనం కొద్ది రోజుల్లో మర్చిపోతారు. నీకోసం నేను పార్టీ మినిస్ట్రీతో మాట్లాడాను. అంతేకాదు, నేను చెప్పినట్టు వింటే నెక్స్ట్ ఎలక్షన్లో సీట్ నీకే. నెక్స్ట్ సీట్ ఇస్తారు, పార్టీలో పోస్టింగ్ ఇస్తారని నేను రాజకీయాల్లోకి రాలేదు. నేను ఇక్కడికి రావడానికి రెండే కారణాలు. ఒకటి, అన్నయ్య మొదలుపెట్టిన ఆ ఫ్యాక్టరీ సమస్యని పూర్తి చేయాలి. రెండు, అన్నయ్యని చంపిన వాడిని వెతికి కనిపెట్టాన్ని కసి తీరా చంపాలి. సార్ నమస్తే. ఆ మెర్క్యూరీ ఫ్యాక్టరీ మీటింగ్ గురించి ఎమ్మెల్యే గారు మిమ్మల్ని రమ్మంటున్నారు. ఏలూరులో ఒక డెత్ ఉండి అర్జెంట్ గా బయలుదేరుతున్నా. ఆవిడ చెంబిశ్రీ ముక్కు పగలగొట్టింది, అందుకే రాలేకపోతున్నాను. తలకు మించిన పని. ప్రతి ఒక్కరు భయపడి చేస్తున్నారు. హైకమాండ్ అనుమతి లేకుండా మనం ఏం చేయడానికి వీల్లేదు, చెయ్యకూడదు కూడా. అనవసరంగా ఉదయంతో గొడవపడడం మానేసి తను చెప్పినట్టు చేద్దాం. ఏంటి ధర్మ, ఒక్కళ్ళు కూడా రాలేదా? అందుకే అధిష్టానంతో గొడవ పడకూడదన్నాను. రాజకీయాలన్నవి నువ్వనుకుంటున్నట్టు కుర్చీలు వేసి టెంట్లు కట్టే అంత చిన్న విషయం కాదు, చాలా పెద్దవి. ఇక పదవి అనే పవర్ లేకపోతే నువ్వు ఫ్యూజ్ పోయిన బల్బ్ లాంటి వాడివి. అర్థం చేసుకో ధర్మ, పార్టీ లేకపోతే యూర్ జస్ట్ అ సింగిల్ మ్యాన్. జస్ట్ ఎ సింగిల్ మ్యాన్. అందరూ పుట్టగానే సింగిలే మేడం. నేను పుట్టుకతోనే డబుల్. ఈ సమస్యని చట్ట ప్రకారం పరిష్కరించాలనుకున్నాను, ప్రజా ఉద్యమంగా మార్చాలని మీరు ఇష్టపడుతున్నారు. మీ ఇష్ట ప్రకారమే చేద్దాం. ధర్మ, నువ్వు కూ అని కూత పెట్టినా ఒక్క కాకి పిల్ల కూడా రాదు. జనాన్ని తీసుకురావటం అనేది ఓ పెద్ద కళ, అది నీకు తెలీదు. తీసుకొచ్చేవాళ్ళు జనం కాదు, తోసుకొచ్చేవాళ్లే జనం. ఎలా వస్తారో చూడండి.